ప్రైజ్ గాడ్. లేవీకాండ చరిత్ర. లేవీకాండము పరిశుద్ధ గ్రంథంలోని పాత నిబంధనలోని ఒక పుస్తకం. దీనిని మోషే రచించారు. ఇది క్రీస్తు పూర్వం 1446 1406 మధ్య కాలంలో రచించబడింది. పాత నిబంధనలోని ఇది 3వ పుస్తకం. ఈ పుస్తకం పవిత్ర దేవుడికి అర్పణలు, యాజకుల విధులు, పండుగలు, పవిత్ర ప్రవర్తన నియమాలు, ఆ విషయాలు, ఇశ్రాయేలీల ధర్మశాస్త్రం గురించి వివరిస్తుంది. ఇశ్రాయేలీల యొక్క ధర్మశాస్త్రం గురించి ప్రతిదీ వివరిస్తుంది అన్నమాట. పవిత్రమైన దేవుడితో ఇశ్రాయేలీలు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనే దానిపై ఒక దిశానిర్దేశం, అంటే ఒక మార్గదర్శకత్వం ఇవ్వడం ఈ పుస్తకం ఉద్దేశం అన్నమాట. ఆదికాండం ప్రకారం యాకోబు మరియు లేయా అలా 6 కుమారులు, యాకోబుకి లేయాలకు పుట్టిన 6 కుమారుల్లో 3వ వాడు ఈ లేవి. మరియు ఇశ్రాయేలు తెగ లేవి స్థాపకుడు. ఇశ్రాయేల్ తెగకు ఈ లేవి స్థాపకుడు మాట. ప్రాయశ్చిత్త దినం వంటి ఆచారాలు, పాపాలకు ప్రాయశ్చిత్తం ఎలా చేయాలో ఈ లేవీకాండంలో వివరించబడతాయి. ఈ ప్రాయశ్చిత్తం మన క్రొత్త నిబంధనలో చూస్తే క్రీస్తు మరణం ద్వారా దేవుని ముందు నీతిమంతులుగా నిలబడడానికి వీలు కల్పించింది అన్నమాట. క్రొత్త నిబంధనలో క్రీస్తు మరణం, ఆయన యొక్క బలియాగం ద్వారా దేవుని ముందు మనం నీతిమంతులుగా తీర్చబడటానికి ఒక వీలు కల్పించింది అన్నమాట. కాబట్టి లేవీకాండంలో అంతా బలులు, పాప పరిహారార్థ బలులు, అర్పణలు, తర్వాత పండుగలు, విధులు, ప్రవర్తన నియమాలు, ధర్మశాస్త్రం గురించి వివరిస్తుంది. ఇంకా ఎలా పవిత్రంగా జీవించాలి అనే ఒక మార్గ దర్శకత్వాన్ని ఇవ్వడం ఈ పుస్తకం యొక్క ఉద్దేశం. లేవి ఒక తెగకు చెందినవాడు. ఆదికాండము ప్రకారము యాకోబు మరియు లేయాలకు పుట్టిన 6 కుమారులు ఇతను 3వ వాడు మాట. ఇశ్రాయేలు తెగ లేవి స్థాపకుడు. ఇంకా ప్రాయశ్చిత్త దినం వంటి ఆచారాలు, పాపాలకు ప్రాయశ్చిత్తం ఎలా చేయాలో ఇవన్నీ కూడా వివరించబడతాయి అన్నమాట. ఇవన్నీ చేయలేము అని దేవుడు మానవుడికి అసాధ్యమని దేవుడు పరిశీలించి చూసి ఆయనే